ఇరాన్ ఇప్పుడు కండిషన్ ఏం పెడతారంటే వాసుదేవన్ గారు, ఐ థింక్ యుద్ధం ఆపాలంటే మా ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మడానికి మమ్మల్ని అలౌ చేయాలి, మా గ్యాస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అలౌ చేయడానికి మమ్మల్ని అలౌ చేయాలి. నిన్న కూడా చైనా నుంచి ఒక ట్యాంకర్ హోర్ముజ్ క్రాస్ చేసి వెళ్ళిపోయింది వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఇవాళ మన 2 షిప్లు పోతాయి. అంటే ఇరాన్ కంట్రోల్ చేస్తున్నారు దాన్ని. ఇప్పుడు కర్గ్ ఐలాండ్ క్యాప్చర్ చేస్తా అన్నారు వీళ్ళు. కర్గ్ ఐలాండ్ ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి ఆయిల్ వెల్స్ నుంచి వచ్చే ఆయిల్ అంతా ఒక రిజర్వ్ చేస్తారు. ఇది ఏ ఆయిల్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, అదే మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఆయిల్ డ్రిల్ చేస్తున్నప్పుడు అది ఎక్కడికో పంప్ చేయాల్సి వస్తుంది కంపల్సరీగా. మీరు అది ఫుల్ అయిపోయింది ట్యాంకు, నేను ఏం చేయలేను అంటే పంపింగ్ నడుస్తూనే ఉంటుంది, ఆపలేరు మీరు. ఇఫ్ యూ స్టాప్ ద పంపింగ్, ఆయిల్ పంపింగ్ మీరు బదులు చేస్తే ఆ వెల్ ఉంటుంది చూడండి, మళ్ళీ ఇంకోసారి డ్రిల్ చేయాల్సి వస్తుంది. సో అది వస్తుండగానే తీస్తూ ఉండాలి కంటిన్యూస్. ఆపితే అంతే సంగతి, ఫినిష్డ్. సో ఇప్పుడు ఏమైందంటే మీరు వాళ్ళ ఇరాన్ కర్గ్ ఐలాండ్కి వెళ్ళి మీరు ఆ క్యాప్చర్ చేస్తారనుకోండి, ఇరాన్ ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం ధ్వంసం అవుతుంది, కరెక్టే. కానీ వాళ్ళు ఒమాన్ మీద కొట్టారు చూడండి నిన్న. ఇప్పుడు ఒమానీస్ ఎక్కడ పెడతారు వాళ్ళ ఆయిల్? వాళ్ళు కంటిన్యూస్గా 10 షిప్పులు పెట్టుకోవాలి ఇప్పుడు రెడీగా. ఓకే, 10 షిప్పులు పెట్టుకొని ఫిల్ చేసుకుంటూ పోవాలి, ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ ట్యాంకులు అన్నీ పోయినాయి. ఇప్పుడు షిప్స్ దొరకట్లేదు ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో. మీకు షిప్లు మన ఏం చెప్తారు, ఫ్యూయల్ కార్గో షిప్స్ దొరకట్లేదు ఇప్పుడు. మీరు ఎక్కడ తీసుకెళ్తారు దాన్ని? సో ఇది పెద్ద ప్రాబ్లం. సౌదీ అరేబియా అరామ్కో కొట్టారు, ఎక్కడ తీసుకెళ్తారు ఇప్పుడు ఆయిల్? వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు ఇది వార్ ఎక్స్పాండ్ అయితేనే పోతుంది. మొదలైంది ఒక చిన్న ప్రాబ్లంతో, యురేనియం, మిసైల్స్, డ్రోన్స్. ఇప్పుడు అది ఎక్స్పాండ్ అయింది. మీరు ట్యాంక్స్ మీద కొడుతున్నారు, రిఫైనరీ మీద కొడుతున్నారు, డీసాలినేషన్ ప్లాంట్ మీద కొడుతున్నారు, ఇప్పుడు బ్యాంకుల మీద కొడతా అంటున్నారు, ఐటీ అసెట్స్ మీద కొడతా అంటున్నారు. ఎక్కడ ఆగుతుంది? అంటే ఇప్పుడు అటువంటి ప్రమాదం మనకేమైనా ఉందా? మన వైపు మన సెక్యూరిటీ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక పిచ్చోడు, ఒక ఫెలో, మన దగ్గర ఎల్బిట్ సిస్టమ్స్ అని ఉంది ఇక్కడ హైదరాబాద్లో. ఇట్స్ అన్ ఇజ్రాయేలీ అదానీ జాయింట్ వెంచర్. దాంట్లో మిసైల్స్ తయారు చేస్తారు చాలా మటుకు. దాన్ని ఇజ్రాయెల్కి పంపించట్లేదు, కానీ మనం దానికోసం వాడుకుంటున్నాం, మన ఆర్మీ కోసం. ఎవడో నిన్న దాన్ని హైదరాబాద్లో ఉందని చెప్పాడు. దాని లొకేషన్ న్యాచురల్లీ ఇప్పుడు దాకా స్టేట్ పోలీస్ కానీ, ఐబీ కానీ, మిగతా వాళ్ళు సెక్యూర్ చేసుకుని ఉంటారు. కావాలంటే కొన్ని ఏరియల్ ప్రొటెక్షన్ కూడా ఇస్తారు వాళ్ళు, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ కానీ ఏదో పెడతారు, ఎవడైనా పిచ్చోడు వచ్చి మిసైల్ కొడితే ఏమైనా చేస్తే. అట్లాంటి మన దగ్గర ఉన్న అసెట్స్ కూడా కాపాడుకోవాల్సి వస్తుంది. అమెరికన్ అసెట్స్ హైదరాబాద్లో ఏమేమి ఉందో దానికి కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. మనకు చెప్పలేము, స్లీపర్ సెల్స్ ప్రతి దేశంలో ఉన్నారు. అమెరికా భయపడుతున్నారు. అమెరికా ఇస్ గివెన్ అ వార్నింగ్, FBI ఒక వార్నింగ్ ఇచ్చారు నిన్న. న్యూయార్క్ కానీ మిగతా సిటీస్లో, ఇట్లాంటి హై డెన్సిటీ సిటీస్లో ఎప్పుడైనా దాడి జరగవచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్ వీ డోంట్ హ్యావ్ అమెరికన్ అసెట్స్ హియర్ ఇన్. ఎందుకులే సార్, మీ దగ్గర మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఉంది, యూ హ్యావ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ అమెరికన్ కంపెనీస్. బోయింగ్ ఉంది మీ దగ్గర అడిబట్లలో, మీకు 30, 40, 50 కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్. సో యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ కదండి. చాలా కేర్ఫుల్ ఉండాలి. ఐ థింక్ ద స్టేట్ పోలీస్ వాళ్ళు చూసుకుంటారు, మనం చెప్పక్కర్లేదు వాళ్ళకి. దే హ్యావ్ దర్ ఓన్ ఇంటెలిజెన్స్ అపారటస్. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా అడ్వైస్ వచ్చి ఉంటుంది. అమెరికన్ కంపెనీస్ చూసుకోండి, అమెరికన్ కన్సులేట్ని ప్రొటెక్షన్. ఇన్ఫాక్ట్ అమెరికన్ కన్సులేట్కి వెళ్ళే రోడ్ కూడా బ్లాక్ చేసి పడేశారు. ఇప్పుడు బ్లాక్ ఉంది ఆ రోడ్. ఒక 1 వీక్ నుంచి అక్కడ ఎవరిని వెళ్ళనియట్లేదు అటువైపు. ఓకే ఓకే, విప్రో సర్కిల్ నుంచి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఇండియాకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మన ట్యాంకర్లు రెగ్యులర్గా వస్తుండాలి. గ్యాస్ ప్రొడక్షన్ ఏ రోజు మొదలవుతుందో ఖతార్లో, మనం ఫస్ట్ వీ షుడ్ స్టార్ట్ టేకింగ్ గ్యాస్ ఫ్రమ్ దేర్. ఇప్పటికీ గ్యాస్ మనం మిగతా సోర్స్ నుంచి తెచ్చుకోవాలి. సో ఆలోచించండి. సో ఈ కర్గ్ ఐలాండ్లో కూడా మీరు చెప్తున్నారు చూడండి, కర్గ్ ఐలాండ్ని అటాక్ చేయకూడదని చెప్పి మన US కూడా చెప్పాల్సి వస్తుంది. రష్యా చెప్తారు వాళ్ళకి, ఎందుకంటే కర్గ్ ఐలాండ్ టోటల్ కెపాసిటీ 100 మిలియన్ బ్యారెల్స్ ఇంటూ 300 మిలియన్ బ్యారెల్స్. లోకంలో ఒకరోజు కన్జ్యూమ్ చేసేది 100 మిలియన్ బ్యారెల్స్. అన్ని రాష్ట్రాలు కలిపి కన్జ్యూమ్ చేస్తున్న ప్రతిరోజు 100 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్. అలాంటిది ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉంది. ఇరాన్ని మీరు కొట్టారనుకోండి, వాళ్ళ ట్యాంక్స్ కర్గ్ ఐలాండ్ కొడితే ఇరాన్ ఫస్ట్ ఏం చేస్తారంటే దే విల్ డెస్ట్రాయ్ దర్ ట్యాంక్స్, తగలబెట్టేస్తారు వాళ్ళు. సద్దాం హుస్సేన్ వెళ్తూ కువైత్లో వార్ తర్వాత ఇదే చేశాడు, అన్ని తగలబెట్టాడు. దాంతో కువైత్ ఎకానమీ ధ్వంసం అయిపోయింది. నెక్స్ట్ 3 years 4 years దే కుడ్ నాట్ ఈవెన్ రికవర్. ఒకసారి ఆయిల్ వెల్స్ డిస్ట్రాయ్ చేస్తే మీరు ఏం చేయలేరు. ఆ వెల్ని మళ్ళీ కంప్లీట్గా న్యూ డ్రిల్ చేయాల్సి వస్తుంది మీరు.
ఇదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఇరాన్కి మన మీద కన్సర్న్ ఉన్నదాన్ని, ఎందుకంటే వాళ్ళకి మనం షెల్టర్ ఇచ్చాం కదా, వాళ్ళ షిప్ మనకు ఒక ట్రంప్ కార్డ్ అది, మనకు మంచి ఒక ట్రంప్ కార్డ్. ఎందుకంటే మనం ఒక హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్ లాగా మనం దాన్ని వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. వాళ్ళ వైపు ఒక షిప్ అక్కడ కూడా పడింది, ఇంకా వాళ్ళ నేవల్ సేలర్స్ అక్కడ ఉన్నారు. అది కాకుండా వాళ్ళ చనిపోయిన సేలర్స్, దానికన్నా ముందు ఒక షిప్ వాళ్ళు టార్పీడో చేశారు చూడండి అమెరికా, వాళ్ళ డెడ్ బాడీస్ పంపించాలని చెప్పి శ్రీలంకన్ హైకోర్టు నిన్న ఒక ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళ దేశానికి పంపించండి అని చెప్పేసి. అది ఎట్లా వెళ్తుందో తెలియదు ఈ కండిషన్లో, కానీ ఏదో ఒక దే విల్ మేక్ సమ్ అరేంజ్మెంట్ ఫర్ ఇట్. ప్రాబ్లం ఇక్కడ వస్తుందంటే ఇప్పుడు ఎవరు ఇంటర్ఫియర్ చేయలేకపోతారు. అందరికన్నా పెద్ద విన్నర్ దీంట్లో ఈజ్ పుటిన్ ఇప్పుడు మంచిగా నవ్వుకుంటారు, ఎందుకంటే పుటిన్ మీద మిసైల్ అన్నీ యూరోప్ నుంచి వస్తుండే. ఇప్పుడు యూరోప్ మీద వీలు కొడుతున్నారు, తెహ్రాన్ కొడుతున్నారు. యూరోప్ని ప్రొటెక్ట్ చేయడానికి టర్కీకి వచ్చి సైప్రస్లో ఉన్నాయి, వాళ్ళ పెద్ద బేస్ ఉంది అక్కడ, ఇంచాక్ ఒకటి ఉంది. అది కాకుండా మిగతా RAF బేస్ ఒకటి ఉంది సైప్రస్లో, దాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది. ఎవ్రీవేర్ ఇట్స్ అ మెస్ నౌ. చిన్న ఒక లోకలైజ్డ్ వార్ హ్యాస్ బికమ్ ఎ బిగ్ వార్. వరల్డ్ వార్ అయిపోయింది. వరల్డ్ వార్ కాదు, వరల్డ్ వార్ అనే కాన్సెప్ట్ లేదు ఇప్పుడు, రీజనల్ వార్స్ అని నడుస్తుంటాయి. ఓకే, దీన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీగా ఉండే ముందు, ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ అయిపోతుంది. ఎందుకంటే మీ ఇనిషియల్ టార్గెట్ మీరు ఓన్లీ మిసైల్స్ ఉండే, డ్రోన్స్ ఉండే, యురేనియం ఉండే. మీరు దాన్ని మార్చి వాళ్ళ ట్యాంక్స్ మీద కొట్టడం, వాళ్ళ ఎకానమీ మీద కొట్టడంతో వాళ్ళు కూడా పిచ్చి పట్టేసి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఎకానమీ మీద దాడి చేస్తున్నారు. అది సౌదీ ఉండొచ్చు, UAE ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, కువైత్ ఉండొచ్చు, ఖతార్ ఉండొచ్చు, ఒమాన్ ఉండొచ్చు, ఎవరైనా కానీ అందరినీ కొడుతున్నారు ఇప్పుడు ఇరాన్. ఎన్ని రోజులు కొడతారంటే దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇరాన్ దగ్గర కూడా మిసైల్స్ అయిపోతుంది. ఆ రోజు ఏం చేస్తారు? కొత్తది ఏమైనా చేస్తారు, కొత్త మెథడాలజీస్ ఉంటుంది కదా, సూసైడ్ బాంబింగ్ అని మిగతా అట్లాంటి పనులు కూడా చేస్తారు వాళ్ళు. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ట్రంప్ మొదలుపెట్టిన యుద్ధం ఆయనకి ఇప్పుడు ఎట్లా ఆపాలని అర్థం కావట్లేదు. బెస్ట్ సొల్యూషన్ వుడ్ బి జస్ట్ వాక్ అవే, అన్నీ బంద్ చేసి స్విచ్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోండి, కొన్నాళ్ళు కనపడకుండా వెళ్ళిపోండి అంతే. ఇజ్రాయెల్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, మీరు మీ అసెట్స్ని కాపాడుకోవాలంటే, మీ కంపెనీలు కాపాడుకోవాలంటే గల్ఫ్లో ఇది చేయాల్సింది. ఎందుకంటే మీరు ఒక బాంబింగ్ క్యాంపెయిన్తో కంప్లీట్ గల్ఫ్ ఎకానమీని ధ్వంసం చేసేసారు మీరు. యూర్ డిస్ట్రాయిడ్ ఎంటైర్ గల్ఫ్ ఎకానమీ, నాట్ జస్ట్ గల్ఫ్, ప్రతి దేశం ఇప్పుడు ఇంపాక్ట్ అవుతుంది. అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి కదా సార్, అన్ని అందరి మీద కనెక్ట్ అయి ఉన్నాయి, అందరి మీద. ఎందుకంటే మీరు $per బ్యారెల్ ఇప్పుడు 90 దాకా వెళ్ళింది, 93 వెళ్ళింది, 120 దాకా వెళ్ళి ఉండే, 70లో ఉండేది. ఎట్లా తీసుకొస్తారు దాన్ని ఆ లెవెల్కి? ఇది ప్రాబ్లం ఉండబోతుంది వాసుదేవన్ గారు. ఇంకొక 2 వారాలు 3 వారాలు జరిగితే రెసెషన్ విల్ స్టార్ట్. దీనికన్నా ముందు కూడా మనం చూసాం, ఒక గ్లోబల్ ఎకానమీ మొత్తం ష్రింక్ అవుతుంది. అది కాకుండా చూసుకోవాల్సింది. కానీ ఇప్పుడైతే ట్రంప్ మాట్లాడలేదు, ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ అ సొల్యూషన్. ఆయన కూడా అర్థం కావట్లేదు ఏం చేయాలని. ఇదేం చేశారు, వాళ్ళ అడ్వైజర్స్ అందరు కలిసి ఆయన చెట్టు మీద ఎక్కిచ్చేశారు, మీరే హీరో, మీరే ర్యాంబో అని చెప్పి. ఇప్పుడు ఆయన ఏం అర్థం కావట్లేదు ఎట్లా దిగాలి చెట్టు మీద నుంచి. అది ప్రాబ్లం. అంటే ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఇన్ని వైటల్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి, అమెరికన్ అసెట్స్ ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎంబసీ కూడా ఇక్కడ ఉందిగా, కాన్సులేట్ ఉంది. ఇరాన్ ఆ సాహసం చేస్తుందా? చేయరు. యూజువలీ మనలాంటి దేశంలో వచ్చి ఇట్లాంటి పని చేయరు. కానీ ఏదో ఒక పిచ్చోడు ఉంటాడు. ఇరాన్ అంటారు మాత్కోవాళ్ళతో సంబంధం లేదంటాడు, కానీ ఏదో ఒక రిలీజియస్ మైండెడ్ పిచ్చోడు ఉంటాడు, వాడు ఇట్లాంటి పని చేస్తాడు. ఓకే, ఏదో ఒక కావాలని చెప్పి లో ఇంటెన్సిటీ బాంబో, ఐఈడియో ఏదో తయారు చేస్తాడు, ఓన్లీ పబ్లిసిటీ సేక్ కోసం. అది జరగకూడదు, దాన్ని కాపాడుతుంది మన గవర్నమెంట్. రెండు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు, అలర్ట్గానే ఉన్నారు, అందులో ఎలాంటి సందేహం లేదు. బట్ జనాలకు అనుమానాలు ఉంటాయి కదా. మీరు చూసారు సైప్రస్ మీద దాడి చేశారు ఫర్ నో రీజన్. ఓకే, అక్కడ RAF బేస్ ఒకటి ఉంది అంతే. ఆ మాట చెప్పి బోయింగ్ ఇక్కడ ఉంది, ఎల్బిట్ ఇక్కడ ఉంది, మైక్రోసాఫ్ట్ ఇక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేయకూడదు కదా. సో అది చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నన్ను ఓవేసి తిట్టాడంటే అది నేను మర్చిపోతాను, ఇప్పుడు దాకా నేను మర్చిపోయాను కూడా. కానీ ఆ రోజు చెప్పిన మాట నాది ఇప్పుడు నిజం వస్తుంది. అది అంతే. నాకు భయం అది ఒకటి ఉంది, ఎందుకంటే నిన్న రాత్రి ఆ న్యూస్ చూసినప్పుడు దట్ వీ విల్ అటాక్ ఆల్ IT కంపెనీస్ ఇన్ దుబాయ్ అని చెప్పంగానే ఇమ్మీడియట్లీ ఇట్ హిట్ మీ. అరే ఇది మన దగ్గర జరిగితే ఏమవుతుంది? ఎందుకంటే దుబాయ్తో నాగదు ఇది. వాళ్ళు రేపు ఇంకెక్కడిని చూస్తారు. వాళ్ళు దుబాయ్ని ఎందుకు పట్టుకున్నారంటే వాళ్ళ ఎకనామిక్ అసెట్ అది మెయిన్గా. వాళ్ళు కంపెనీలు అన్ని కంపెనీలు తెచ్చుకున్నారు. కాబట్టి దే క్రియేటెడ్ ఈకో సిస్టమ్, బ్యూటిఫుల్ ఈకో సిస్టమ్.
ట్యాక్స్ ఫ్రీ ఒక హెవెన్ లాగా మారిపోయింది అది. చాలామంది ఎక్స్పాట్రియేట్స్ అక్కడికి వచ్చారు. దీనికన్నా ముందు కూడా ఒక అటాక్లో ఒక ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ డే వాళ్ళు అమెజాన్ వాళ్ళ డేటా సెంటర్ మీద కొట్టారు. ఆలోచించండి ఎందుకు కొట్టారు. అమెజాన్ వెబ్ సొల్యూషన్స్ వాళ్ళ డేటా సెంటర్ మీద కొట్టారు. ఎందుకంటే దట్స్ అన్ ఎకనామిక్ అసెట్. ఎస్. సో వీళ్ళ టార్గెటింగ్ చాలా క్లియర్గా ఉంది వాసుదేవన్ గారు. ఇరాన్ది దే ఆర్ రియల్లీ క్యాల్కులేటింగ్ అండ్ హిట్టింగ్. అది ఎంత జల్దీ అయినా ఇది బంద్ చేస్తే బాగుంటుంది, లేకుంటే ఇట్ విల్ రియల్లీ స్ప్రెడ్ లైక్ వైల్డ్. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు సురేష్ గారు చెప్తుంటే వినటానికే కొంచెం అండ్ ఒకటి విన్న కొద్దీ అనలైజ్ చేసుకుంటూ వెళ్తుంటే మన కళ్ళ ముందు పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. అంటే మతి తప్పిన ఇరాన్ గతి తప్పిన వ్యవస్థలతోటి చేసే దాడి ఎంత దుర్మార్గంగా ఉండబోతోంది. అది ఏ దేశం మీదనే కావచ్చు, రేపొద్దున మన మీద కూడా కావచ్చు. ఎందుకంటే మనకి కూడా ఇక్కడ అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి, అసెట్స్ ఉన్నాయి కాబట్టి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇక్కడ ఇరాన్ కాన్సులేట్ కూడా ఉంది హైదరాబాద్లో. అంటే వాళ్ళకి విచక్షణ ఉంటే ఇటు రారు. అండ్ వాళ్ళ షిప్ని తీసుకొచ్చి మనకు వచ్చి ఎయిర్పోర్ట్లో పెట్టుకున్నాం, సీపోర్ట్లో పెట్టుకున్నాం, కొచ్చి సీపోర్ట్లో పెట్టుకున్నాం. అక్కడ రక్షణ ఇచ్చాం, వాళ్ళ సైనర్స్కి అందులో ఉన్న సైన్యానికి రక్షణ ఇచ్చాం. ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఆ కన్సిడరేషన్ ఉంటుందా చెప్పలేం. ఏ కారణం లేకుండా జస్ట్ చిన్న బేస్ ఉందని సైప్రస్ నైల్ కొట్టారు. ఇరాన్ కొట్టదలుచుకుంటే కారణాలు అక్కర్లేదు, ట్రంప్ చేయదలుచుకున్నా కూడా కారణాలు అక్కర్లేదు. ఇప్పుడు ఇద్దరు వాళ్ళ ఫీల్డ్స్ నుంచి వాళ్ళని వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి. సరే, ఇద్దరు గెలిచేశారనుకుని విత్డ్రా అయిపోతే ఏ ఇబ్బంది ఉండదు. బట్ వాళ్ళిద్దరూ గెలిచారని ఎవరైనా వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండాలి. వాళ్ళు ఎవరో ఇవాళ రేపట్లో వచ్చి వాళ్ళకి చెప్పేస్తే ఇద్దరు శాంతపడతారేమో, అప్పటికి కానీ ప్రపంచం కుదుటపడదు. ఇంకోటి భయానకమైన విషయం, 2 వారాలు ఇలాగే కంటిన్యూ అయితే రిసెషన్ స్టార్ట్ అవుతుందంటారు సురేష్ గారు. ఆర్థిక మాధ్యమం 2008లో చూసాం, మళ్ళీ 2026లో చూడబోతున్నామా? ఇది ప్రపంచానికి మంచిది కాదు. ఇది సురేష్ గారు చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.